అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశానికి 47వ అధ్యక్షుడు ఆయన. రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ వన్ ఎరీనా రొటుండాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. 2017లో ఆయన ఆ దేశ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు. 2016 నాటి ఎన్నికల్లో గెలిచి ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ తిరుగులేని మెజార్టీతో అందలం ఎక్కారు. ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్దిసేపటికే క్యాపిటల్ హిల్స్ ఓవల్ ఆఫీస్ లో బాధ్యతలను స్వీకరించారు. అడ్మినిస్ట్రేషన్ ను పరుగులు పెట్టించే ప్రయత్నాలకు దిగారు. పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఎన్నికల సమయంలో ఆ తర్వాత ఇచ్చిన పలు ప్రసంగాలలో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన ఆర్డర్లవి ఓవల్ ఆఫీస్ లో ఛార్జ్ తీసుకున్న సమయంలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు ట్రంప్. ఆ సమయంలో కొందరు విలేకరులు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ లెటర్ గురించి గుర్తు చేశారు. దీంతో ఆఫీస్ డెస్క్ లోని వైట్ కలర్ ఎన్వలప్ లో ఉన్న లెటర్ ను బయటకు తీశారు. దాన్ని మీడియాకు చూపించారు, చదివి వినిపించారు. అందులో 47 అని మాత్రమే రాసి ఉంది. ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడు కావడం వల్ల ఆ నంబర్ను రాసి పెట్టారు బైడెన్. అది తప్ప అందులో ఎలాంటి స్వాగత వాక్యాలు కూడా లేవు. దాన్ని మీడియాకు చూపించిన తర్వాత సానుకూలంగా స్పందించారు బైడెన్. బైడెన్ కు థ్యాంక్స్ చెప్పారు. దీనికోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తన తర్వాత బాధ్యతలను స్వీకరించబోయే కొత్త అధ్యక్షుడు కోసం ఓ లెటర్ ను వదిలి వెళ్లే సంప్రదాయం అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ ప్రారంభించారు. అది ఇప్పటికీ కొనసాగినట్టయింది.